బ్యాక్ టు న్యూస్. మాజీ మంత్రి ముద్రగడ పిసిసి మాజీ చీఫ్ జిఎస్ రావుల ఆకస్మిక మరణంపై రాజమండ్రిలో కాపు సంఘాల ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ రోజులు ప్రజలు తిరస్కరించారు, కానీ అది ప్రజా నిర్ణయం తప్పించి చంద్రబాబు ఇక్కడ పద్మనాభం గారి యొక్క సేవలకి సరి అయినటువంటి గుర్తింపు ఆ నియోజకవర్గ ప్రజలు ఇవ్వలేదని మాత్రం నేను ఎక్కచ్చిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి అన్ని సేవలు చేసినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మళ్ళీ ఎవరూ లేరు. ఇలా ఆయన గురించి మనం ఎంత చెప్పుకుని వెళ్దామనుకున్నా ఇక కాపు ఉద్యమం మన యొక్క ఆలోచన విధానానికి ఆయన సరిపెట్టుకోలేక ఉద్యమాన్ని కూడా ఒక మహోద్యమాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తే విసికి వేసారి ఉద్యమాన్ని వదిలినటువంటి పరిస్థితి. అయినప్పటికీ నేనొక్కటి మాత్రం చెప్పగలను, ఇక్కడ ముద్రగడ పద్మనాభం అనేటటువంటి వ్యక్తి కాపు ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకుని పోరాట పతిమతో పనిచేయగలిగాడు. కాబట్టే ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పడ్డా, అలాగే కాపుల్ని ఎఫ్ అనేటటువంటి కేటగిరీతో శాసనసభలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపించగలిగిన, మళ్ళీ వచ్చిన అవకాశాన్ని వదలకుండా ఏదైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అనేటటువంటి అంశం మీద 10% కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే కండగుత్తగా 5% కాపులకి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పరిస్థితి జరిగిన, ఇవన్నీ ఉద్యమ నేపథ్యంలో మనం సాధించుకున్నటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు ఇచ్చినటువంటి కార్యక్రమాలు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి కాపు సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇక మిగిలిన విషయాల్లోకి వెళ్తే తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడితే మాత్రం మాట్లాడుకోవాల్సి వస్తే అది కాంట్రవర్సీ అవుతుంది. ఈ సందర్భంలో ఒక మహనీయుడికి ఘన నివాళులు అర్పించేటటువంటి సందర్భంలో మంచి మాట్లాడుకోవడం మంచి అనేటటువంటి ఆలోచనతో ఆ విషయాల జోలికి నేను పోకుండా ఇవాళ పద్మనాభం గారికి మనం అందరం కూడా ఘన నివాళులు అర్పించాలని నేను మనసా వాచ అర్పిస్తున్నానని తెలియజేసుకుంటూ, రెండో వ్యక్తి కాపు జాతికి చెప్పుకోదగ్గటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి జిఎస్ రావు గారు. ఆయన కూడా కాపునాడు అధ్యక్షుడిగా కాపుల కోసం పరిశ్రమించాడు. ఒక పర్యాయం శాసనసభ్యుడయ్యాడు. ఆనాడు తన కాలంలో కాపులకు ఎంతో సేవ చేశాడు. శాసనసభ్యుడిగా చాలా తక్కువ ఓట్లతోటి 2-3 పర్యాయాలు అయినా 2 పర్యాయాలు వాడిపోవడం, అయినా ఎక్కడా కూడా విసుపు విరామం లేనటువంటి విధానంలో కాపుల కోసం తన పాత్రను తాను నిర్వర్తించి కాపు సోదరుల్లోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఆయన ఒక పారిశ్రామికవేత్తగా మరి ఆయన గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది కాపులకు సహకారం చేసినటువంటి కాపు కులస్తుడుగా మావాడు జిఎస్ రావు అని చెప్పి గర్వంగా, నమస్కారం సార్, గర్వంగా చెప్పుకునేటటువంటి స్థాయిలో
వయసు రీత్యా ఆయన చనిపోవడం, మరి ఆయన్ని కూడా మనం ఎప్పుడూ కూడా కాపు సోదరులు గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈనాడు మొట్టమొదటగా ఒక మహనీయులు, ఇద్దరు మహనీయుల గురించి మాట్లాడేటటువంటి ఘన నివాళులు అర్పించేటటువంటి అవకాశాలు నాకు ఇచ్చినటువంటి రాజమండ్రి కాపు సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన బొత్స సత్యనారాయణ గారికి, మన తోట